मतलबी हो जा जरा मतलबी, दुनिया की सुनता है क्यों, खुद की भी सुन ले कभी। मतलबी हो जा जरा मतलबी, दुनिया की सुनता है क्यों, खुद की भी सुन ले कभी। कुछ बात गलत भी हो जाए, कुछ देर ये दिल भी खो जाए, बेफिक्र धड़कने इस तरह से चले, शोर गूंजे यहाँ से वहाँ, सूरज डूबा है यारों दो घुट नशे के। యూపీ ఉత్తరప్రదేశ్ వీడియో. ఈ వీడియో నేను అసలు కుంభమేళ టైంలో తీసినా కానీ ఎడిట్ చేయలే. నాకు ఎడిట్ చేయడానికి బద్ధకమై ఎడిట్ చేయాలి, కానీ ఈ వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి కంపల్సరీ నేను పోస్ట్ చేయాలి. ఇంకా చాలా వీడియోస్ తీయాలి ఆ ఉద్దేశంతో చెప్పి నేను ఈ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. అప్పుడు నేను ఏంటంటే మన సంగం ఘాట్కి వెళ్ళి త్రివేణి సంగం ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి మన సంగం ఘాట్కి వెళ్ళి త్రివేణి సంగం ట్రావెల్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే చాలా బైక్స్ ఆపి ఉంటారు, వాళ్ళతో మేము ఏమని మాట్లాడుకున్నాం, రెంట్కి అక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలి, మన సంగం ఘాట్కి వెళ్ళి త్రివేణి సంగం వెళ్ళాలని చెప్పి మాట్లాడుకుంటే మా దగ్గర 400 తీసుకుంటే అతను మమ్మల్ని డ్రాప్ చేస్తున్నాం. ఇది వెళ్ళేటప్పుడు వ్యూ ఇది మన దిక్కు దుర్గం చెట్టు గిట్లను, ఇక అక్కడ సైడ్ ఫ్లైఓవర్ ఉంది, చాలా బాగుంది ఆ ఫ్లైఓవర్ గిట్లా. ఆ ఫ్లైఓవర్ మీదకి చూసే వ్యూ మస్తు ఉంటుంది. ఇంకో ఈ వేరే ఫ్లైఓవర్ మీదకి వ్యూ మా వేల టెంట్లు, కోట్ల టెంట్లు, పబ్లిక్ ఇట్లా కోట్లలో పబ్లిక్ ఉన్నారా, ఆ పబ్లిక్లో ఆ లైన్ పబ్లిక్ లైన్ 22 సెక్టర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం స్నానం చేయడానికి త్రివేణి సంఘం వెళ్తున్నాం. ఆ 22 సెక్టర్లు మనకు ఓపిక ఉంటే తిరుగుతాం, లేకపోతే లేదు. నిన్న మాత్రం స్నానం చేసుకున్నాము, సంఘం గట్ల స్నానం చేసుకున్నాము. రైల్వే దిగినాక డైరెక్ట్ అక్కడ సైడ్కి వెళ్ళిపోయినాం. మేము బై వాక్ 10 కిలోమీటర్లు నడిచినాం. నిన్న ఇవాళ బండి మాట్లాడుకున్నాము, బైక్ మాట్లాడుకొని వచ్చినాం సంఘం గట్. నిన్న సంఘం గట్ పోయినప్పుడు త్రివేణి సంఘం పబ్లిక్ మాత్రం ఘోరంగా ఉండరు బాయిడ. ఈ పబ్లిక్లో ట్రావెల్ చేయాలంటే చచ్చిపోవాల్సిందే. ఓపిక ఉన్నోళ్ళు రావాలి ఇడికి, లేకపోతే ఈ పబ్లిక్లో దమాక్ ఖరాబ్ అవుతుంది. 22 సెక్టర్లు ఉన్నాయి. 22 సెక్టర్లలో మీ ఇష్టం ఏదైనా తిరగచ్చు. అగోరి బాబాలు, నాగబాబాలు ఎవలో అంటారు. మళ్ళీ హనుమాన్ టెంపుల్ పోవాలి. ఇంకా మేము చూద్దాం ఎంత అయితే అంత తిరుగుతాం. తర్వాత ఏం రా, నువ్వేం మాట్లాడావారా? ఏం మాట్లాడావా? ఏం మాట్లాడుతున్నావురా? మాటలు రావురా? మా ఎంబడి నిన్న ఒక బ్యాచ్ తగిలింది బాయ్, వాళ్ళ ఎంబడి ఉన్నాం. వాళ్ళు త్రివేణి సంఘం కాదు కానీ సంఘం కాడ అని చెప్పి తీసుకుపోయండి ఒక ప్లేస్ కాడ. స్నానం చేసుకున్నాం, ఒక్క పురుగు లేరు ఆడ. నేను ఆ వీడియో పెడతాం మీకు, ఒక్క పురుగు లేదు. ఇప్పుడు మేము పోయేది ప్లేస్ మన త్రివేణి సంఘం. ఈడ వేల పబ్లిక్ అమ్మ, ఇడికి రావాలంటే ఓపిక ఉండాలి. ఇప్పుడు మనం చూపిస్తున్న వీడియో ప్రాపర్గా అంటే ప్రాపర్గా వే ఏడికి పోవాలో ఏడికి పోతాం అన్నీ చూపిస్తాం మేము. చూడండి ప్రతి ఒక్కటి చూపిస్తాను నేను. ఇప్పుడైతే ప్రస్తుతము త్రివేణి సంఘం వెళ్తున్నాం. త్రివేణి సంఘంలో స్నానం చేసుకోవాలి. త్రివేణి సంఘంలో స్నానం చేసుకున్నాక తర్వాత చూసుకుందాం. ఇక వచ్చినాం. ఇక్కడ పబ్లిక్ చూస్తే పిచ్చ ఉంది, చచ్చిపోవాలి పబ్లిక్ అయితే. నేను కొంచెం కూడా నేను వ్యూ చూపిస్తాను, లైన్లో ఉండండి. కొంచెం కూడా మా లక్షల మంది ఉండరు. వీడికి వస్తే మాత్రం ఆలోచించడానికి 22 సెక్టర్లు ఉన్నాయి. మాతో మ్యాక్సిమం అయిన కాడికి మేము తిరుగుతాం. పబ్లిక్ చూపిస్తా కూడా లక్షల పబ్లిక్ ఉండరు. ఇక్కడ వస్తే మాత్రము చిన్నపిల్లలు, ఏజ్ పర్సన్స్ రాకపోతేనే మంచిది ట్రావెల్ చేస్తారు. 22 సెక్టర్లలో మాతో ఎన్ని సెక్టర్లు అయితే అన్ని సెక్టర్లు తిరుగుతాం. ఇక తర్వాత మేము తర్వాత వెళ్ళేది మనం అయోధ్య. ఇవాళ నైట్ ట్రైన్కి అయోధ్య వెళ్ళాలి. రైట్, ఎంతగానో చూపిస్తే త్రివేణి సంఘం ఇదే. పబ్లిక్ మాత్రం ఘోరంగా ఉండి. Ladies and gentlemen, welcome to Kumbh Nagri Prayagraj. दिल की महफिल सजाने में क्या देर है, दिल की महफिल सजाने में क्या देर है. త్రివేణి సంఘంలో స్నానం అయిపోయాక ఆడ పంతులు ఉంటే బొట్లు పెట్టుకున్నాము. ఇక ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలి మనం. घाटों पर ड्यूटीरत पुलिस कर्मियों को निर्देशित किया जाता है कि स्नानार्थियों को
शीघ्रता से स्नान करने के लिए स्नान कीजिए और अपने खानों को खाली करा लीजिए ताकि दूसरे श्रद्धालु एवं स्नानार्थी स्नान कर सके। నడు ముంగడ ఉందో ఇది పీపపుల్ బ్రిడ్జ్. మనము త్రివేణి సంఘంలో స్నానం చేసినాక ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వాక్ చేస్తున్నాం. ఈ కోట్లలో పబ్లిక్ ఉండరు. అయినా మనం ఇక్కడికి వెళ్ళి హనుమాన్ టెంపుల్ వెళ్ళడానికి ట్రావెల్ చేస్తున్నాం. ఇక మనం ఎక్కడ తిరగాలన్నా 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి తిరగాల్సిందే. అయినా కానీ మనం ట్రావెల్ కుంభమేళ అరే కుంభమేళనేమో కానీ తిరిగి తిరిగి చచ్చిపోతున్నాం రా. ఒక్కొక్క సెంటర్కి 10 కిలోమీటర్లు డిఫరెన్స్ ఉంది ఇక్కడ. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు. హనుమాన్ మందిర్ కాడికి వచ్చినాం మనం. ఇది లొకేషన్. ఇంకొక 20 మినిట్స్ హనుమాన్ మందిర్కి వెళ్తాము. ఈ పబ్లిక్ అయితే బీభత్సంగా ఉంది, బీభత్సమైన క్రౌడ్ ఉంది. ఇంకో 20 మినిట్స్లో అప్డేట్ ఇస్తాం మీకు. ఓకే ఫ్రెండ్స్ బాయ్. 5 కిలోమీటర్లు వస్తే ఇంకో ఇక్కడికి వచ్చినాం లాస్ట్కి. డిజిటల్ కుంభ ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అక్కడ లాస్ట్కి ఉన్నాను చూడండి హనుమాన్ టెంపుల్. ఇప్పుడు ఆడికి దర్శనానికి వెళ్తున్నాము. ఆఫ్టర్ దర్శనం తర్వాత ఎట్లుంటుందో మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం. పబ్లిక్ అయితే ఘోరంగా ఉండరు గాయ్స్. పబ్లిక్ అయితే ఘోరంగా ఉండరు. రావాలంటే ఆలోచించరండి. తిరిగే ఓపిక ఉంటారండి కానీ తిరిగే ఓపిక లేకపోతే రాకుండా మా బీభత్సంగా తిరగాలి ఇక్కడ మాత్రం. ఒక్కొక్క సెంటర్కి కమ్సే కమ్ 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంది. హనుమాన్ టెంపుల్ దగ్గర వచ్చినాం కానీ తిరిగే వరకు మా పని అయిపోయేటట్టు ఉంది. ఆల్రెడీ ఫుల్ లగేజ్ ఉంది. లగేజ్ ఒక 7 kgs ఉంటుంది. ఇక్కడ టెంపుల్ కాడ ఉన్నాం కానీ టెంపుల్ దర్శనం చేసుకోవాలంటే మళ్ళీ చుట్టూ తిరిగి ఒక 2 కిలోమీటర్స్ తిరగాలి. 2 కిలోమీటర్స్ చుట్టూ తిరుగుతా తర్వాత మనకు టెంపుల్ దర్శనం అవుతుంది. తిరుగుడు మాత్రం బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ వద్దామనుకుంటే అన్నిట్లో రెడీ అయ్యిరండి. తిరగలేక చచ్చిపోవాలి. ఇక్కడ చచ్చిపోతారా నాయన. ఇక్కడికి వస్తే రాకుండా అమ్మాయి గుంపులలో చచ్చిపోతారు. ఈ కుంభమేళనేమో కానీ స్నానం చేసుకున్నాక త్రివేణి సంఘంలో స్నానం చేసుకున్నాక ఈ హనుమాన్ టెంపుల్ రానికే కమ్సే కమ్ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాం మేము. ఈ టెంపుల్ దర్శనం చేసుకోవాలన్నా చుట్టూ తిరగాలి కానీ పబ్లిక్ మాత్రం ఘోరంగా ఉంది. వస్తే మాత్రం ఓపికతో రావాలి. మా బ్యాగ్ ఒకటి ఇంకోటి అది ఒక 7 కిలోలు ఉంది. ఈ టెంపుల్ దర్శనం చేసుకోవాలంటే ఇంకా తిరగలేక రావాలి. ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ చేయడంతో మాకే అర్థమవుతుంది. పబ్లిక్ మాత్రం బీభత్సంగా ఉంది. పబ్లిక్ మధ్యలో చచ్చిపోయేటట్టు జనాలు. ఎంట్రన్స్ అక్కడి నుంచి ఉంది. ఎంట్రన్స్లోకి వెళ్ళాలి. ఈ తిరిగి అలసిపోతే ఇక్కడ ఒక వేరే టెంపుల్ కనిపించింది. టెంపుల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఒక 5-10 మినిట్స్ కూర్చొని మళ్ళీ హనుమాన్ టెంపుల్ వెళ్దామని ఇక్కడ చెప్పులు వేసబెట్టి లోపలికి వెళ్తున్నా టెంపుల్ లోపలికి. ఇక్కడ ఇట్లా ఒక 10-15 మినిట్స్ కూర్చొని వెళ్తాం మళ్ళీ మేము. ఈ టెంపుల్ గిట్లా చాలా బాగుంది చూడడానికి వ్యూ గిట్లా. ఈ టెంపుల్ ఆడియో నేను పెడతలే మీకు ఎందుకంటే అక్కడ బయట డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే. ఇక్కడ ఇట్లా చాలా బాగుంది వ్యూ చూడండి ఒకసారి. మంచిగా ఉంది వ్యూ ఇట్లా, చాలా బాగుంది వ్యూ. ఇక్కడ నుంచి మనం డిజిటల్ కుంభ్ వచ్చిండే. ఆ డిజిటల్ కుంభ్ ఇట్లా మనకి ఏంటంటే ఎంట్రీ కానియలే. ఓడన విఐపి వస్తేనే ఎంట్రీ కానిస్తుంది. నార్మల్ పబ్లిక్ ఎంట్రీ కానియలే. 5 గంటలకు ఓపెన్ అవుతుంది అంట. మేము 2 గంటలకు వచ్చినాం. 2 గంటల నుంచి 3 గంటల దాకా 3 గంటలకు ఓపెన్ అవుతుంది అంట. 3 నుంచి మళ్ళీ 5 గంటల దాకా మళ్ళీ చేసింది. మళ్ళీ డిజిటల్ కుంభం అంటే అది ఇట్లా 3 గంటలకు ఓపెన్ అవుతాయని చెప్పి అది ఇట్లా 5 గంటలకు ఓపెన్ అవుతాయని చెప్పి మళ్ళీ మేము పోవాలి. అయోధ్య పోవాలి. అందుకే వెళ్ళిపోతుంది. మళ్ళీ మెయిన్ రోడ్కి పోవాలి. మెయిన్ రోడ్ పోవాలంటే 10 కిలోమీటర్స్ నడవాలి. మెయిన్ రోడ్కి వెళ్ళి బైక్ మాట్లాడుకొని స్టేషన్కి పోవాలి. మళ్ళీ అది ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళిపోతున్నాం. రైట్ ఫ్రెండ్స్.